విశాల్ గారి మకుటం మూవీ మీరు ధైర్యంగా స్కిప్ చేయొచ్చండి. ఈ మూవీని మీరు చూడకుండా వచ్చే నష్టమేం లేదండి. ఈ మూవీ ఓవరాల్గా 3 అవర్స్ ఆఫ్ లెంత్ ఉందండి. కానీ దాంట్లో ఫస్ట్ 1 అవర్ మాత్రమే నాకు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. అది కూడా ఎందుకు అంటే మిడిల్ క్లాస్ లైఫ్ స్టైలు, మిడిల్ క్లాస్ మనుషులు, వాళ్ళ ఆశలు, వాళ్ళ యాస్పిరేషన్స్, వారికి ఉండే చిన్న చిన్న కష్టాలు, వాటిని చూపించడం జరిగిందండి. అందుకే ఫస్ట్ 1 అవర్ మాత్రం కాస్త రిలేట్ అయ్యాను కాబట్టి కాస్త ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా అనిపించిందండి. ఆ నెక్స్ట్ 2 అవర్స్ ఆఫ్ ది మూవీ నాకైతే కొంచెం బోరింగ్గా అనిపించిందండి. కొంచెం కాదు, చాలా బోరింగ్ అనిపించిందండి. చివరికి వచ్చేసరికి చివరి 45 మినిట్స్ 1 అవర్ అయితే చాలా బోర్ అనిపించిందండి. ఎందుకు అంటే ఆఫ్టర్ ది ఫస్ట్ 1 అవర్ మిగిలిన రెస్ట్ ఆఫ్ ది 2 అవర్స్లో విశాల్ గారి ఫాదర్ యాంటాగనిస్ట్, వారు విలన్ విశాల్ గారు, వారికి సంబంధించిన స్టోరీ, వారు విలన్ ఎలా అయ్యారు, వారికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్, వారికి సంబంధించిన లవ్ స్టోరీ, ఇవన్నీ చూపిస్తూ వచ్చారండి. దాని తర్వాత ప్రజెంట్లోకి వచ్చిన తర్వాత కూడా వారు చేసిన పనులు ఇవన్నీ కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదండి. కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి, కొంచెం అన్వాంటెడ్గా అనిపించాయి. ఆ సీన్స్ అన్నీ లెందీగా అనిపించాయి. యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు, డైలాగ్స్ చెప్తున్నారు, కానీ ఆ ఎమోషన్కి నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. జస్ట్ ఫర్ ది నేమ్ సేక్ ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్పాలి అంటే చెప్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఈ క్యారెక్టరు ఒక మనిషి గురించి మాట్లాడుతుంటే ఆ మనిషికి వీరికి ఉన్న కనెక్షన్ కానీ ఇదంతా కానీ నేను ఫీల్ అవ్వలేకపోయానండి. వారు అంత పర్ఫెక్ట్గా డెలివర్ చేశారని నేను అనుకోవట్లేదండి. అందుకని నాకు లాస్ట్ 2 అవర్స్ అయితే అంతగా నచ్చలేదండి. అండ్ కమింగ్ టు డైరెక్షన్ ఆస్పెక్ట్, విశాల్ గారు ఒక డీసెంట్ డైరెక్టర్ జాబ్ చేశారని నేను అనుకుంటున్నానండి. స్టోరీ బాగానే ఉందండి, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర ఇది ఫెయిల్ అయిపోయిందండి. ఎందుకు అంటే కాస్త అన్వాంటెడ్ సీన్స్, లెంత్ ఎక్కువైపోవడం, ఎక్కడో మనం ఆల్రెడీ చూసి ఉన్న మూవీస్లో ఉన్న సీన్స్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వడం, కొన్ని ఇక్కడ ఈ సీన్ జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంటుందండి. అలాంటివి కూడా కొన్ని ప్రిడిక్టబిలిటీ కూడా ఉందండి. అండ్ జనాల్ని షాక్ చేయడానికి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారండి స్టోరీ పరంగా. అవి కూడా అప్పటికి వర్కౌట్ అయినా సరే ఆ తర్వాత మాత్రం వాటికి ప్రాపర్ పే ఆఫ్ లేక నాకైతే కాస్త లూజ్ ఎండ్గా వదిలేసినట్టు అనిపించిందండి. అండ్ ఈ మూవీ అయితే మీరు స్కిప్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.